టీడీపీ కూటమి పాలనలో పోలీసుల ఓవర్ యాక్షన్ రోజురోజుకి శృతి మించుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకుల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు దురుసుగా ప్రవర్తించి బూతు పురాణం అందుకున్నారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆయనపై వేళ్లు చూపిస్తూ తమాషా అంటూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలేం జరిగిందా అన్న వివరాలు చూస్తే వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజ్ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్ పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు. అయితే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఆయన భార్య లక్ష్మితో వాగ్వాదానికి దిగి దానిని కూల్చే యత్నం చేశారు. దీంతో బాధితులు ప్రతిఘటించగా వారిపై దాడి చేశారు. ఈ విషయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్లోనే ఉంచారు. తమ గొర్రెలను అపహరించారని, తాను వేసుకున్న షెడ్ను కూల్చడానికి యత్నించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితుల పక్షాన పోలీసులను నిలదీశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు మాజీ మంత్రి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాసేపటి తర్వాత బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు వంత పాడడం సరికాదని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించి బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు సీఐ ప్రవర్తనపై స్థానిక మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.